మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఒక మిత్రుడు ఐసిటీ నుండి బిట్లు ఇవ్వండి సార్ అని చెప్పడం జరిగిందండి. అలాగే ఇద్దరు అడగడం జరిగింది. ఇక్కడ కామెంట్లో చూడొచ్చు మనం. మరి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళతో పాటు మీ అందరికీ కూడా ఈ ఐసిటీ నుంచి 110 బిట్లతో తక్కువ సమయంలో ర్యాపిడ్ రివిజన్గా చాలా ఉపయోగపడే వీడియో అండి. మరి వీడియో తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందు గురించి అంటే మనది ఒక పెయిడ్ ఛానల్ కాదండి, మీకోసం పనిచేస్తున్నటువంటి ఛానల్. ఎందు గురించి అంటే కొంతమంది కొన్ని ఎక్కువ సబ్స్క్రైబ్స్ రావగానే వాళ్ళు ఏంటంటే ఒక మెటీరియల్ ఇంత కొనుక్కోండి, ఇంత ఇన్ని గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, ఈ మెటీరియల్ దొరుకుతుంది ఎంత అమౌంట్కి అని చెప్పి వాళ్ళు పెయిడ్ ప్రమోషన్కి వెళ్ళిపోతున్నారండి. మన ఛానల్ అయితే అలా ఉండదండి ఎట్టి పరిస్థితుల్లోనూ. ఎందు గురించి అంటే మీ అందరిని దృష్టిలో పెట్టుకొని నేను చేస్తున్నాను. మీరు గమనించవచ్చు, ఒకసారి నా యొక్క ప్లేలిస్ట్లో వెళ్ళి చూస్తే, మన డిఎస్సి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే అన్నీ కూడా గంటల తరబడి ఉంటాయి. అన్నీ కూడా 100 బిట్లతో ఉంటాయి. ఎందు గురించి అంటే నిబద్ధతతో మీకు చాలా సోర్సెస్ ఆల్రెడీ తగ్గిపోయాయి. మీరు చూస్తున్నారంటే కోచింగ్కి వెళ్ళలేకపోతున్నారు, ఇన్కమ్ ప్రాబ్లం ఉండొచ్చు, పైన జాబ్ చేస్తూ ఉండాల్సిన అవసరం రావచ్చు, ఇలాంటి వేరే వేరే కారణాలు అయితే మీకు ఉండొచ్చు. మరి దానిని నేను క్యాచ్ చేసుకోవడం అనేది నాకు కరెక్ట్ అనిపించడం లేదు. సో నేను లాభాపేక్ష లేకుండా మీ అందరికీ చేయాలి అన్నదే నా ఉద్దేశం అండి. మీకు ఏమైనా పలానా టాపిక్ నుండి బిట్లు కావాలి అంటే మాత్రం తప్పనిసరిగా పోస్ట్ చేయండి. నేను 60కి మించి బిట్లతోనే మీ ముందుకైతే వస్తానండి తప్పనిసరిగా. ఎందు గురించి అంటే ఇలాంటి ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తేనే మరిన్ని ఎక్కువ వీడియోలు చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, నాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మరి సిడి అనగా మొదటి పెట్టండి. సిడి అనగా ఆన్సర్ ఆప్షన్ 3 కాంపాక్ట్ డిస్క్. కాంపాక్ట్ డిస్క్. రెండో చూద్దామండి. ఈమెయిల్ అంటే ఏమిటి? ఈమెయిల్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఎఫిషియంట్ మెయిల్. ఎఫిషియంట్ మెయిల్. మూడో పెట్టండి. ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్. నాలుగోదండి. స్ప్రెడ్షీట్లో రో కాలం యొక్క కోడాలి ప్రదేశాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 సెల్ అంటారండి, సెల్. ఐదోదండి. మరి విద్యార్థుల యొక్క మార్కులను, హాజరును సులువుగా నిలువ చేసి కావలసినటువంటి సమాచారాన్ని తెలుసుకోవడం, గణన చేయుటకు అనువైనదిగా దీనిని భావిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఎక్సెల్. ఎంఎస్ ఎక్సెల్ అండి. ఆరోది. రో, కాలం, సెల్ అనే పదాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 1 సెల్. సారీ అండి, ఎక్సెల్. ఎక్సెల్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ బిట్టు. మనము వర్డ్లో టైప్ చేసినటువంటి పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేసుకొని మనకి కావలసినట్లుగా పేజీకి మధ్య భాగంలో కానీ, ఎడమవైపు కానీ, కుడివైపు కానీ అమర్చుకునే విధానాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఫార్మేట్. ఫార్మేట్ అంటామండి. నెక్స్ట్ బిట్ అండి. మొత్తంగా 110 బిట్లతో ర్యాపిడ్ రివిజన్గా జరుగుతుందండి. తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. మరి ఎంతోమందికి మీలాంటి మిత్రులకి మీరు ఎంతో వెళ్ళక అన్నిటికీ మైనస్ అయిపోయారండి. ఎక్కడ కోచింగ్కి వెళ్ళలేక, టైం కుదరక ఇలా చేస్తున్నటువంటి మీకు ఇలా నిబద్ధతతో లాభాపేక్ష లేకుండా చేస్తున్నటువంటి మన ఛానల్ని ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. ఓకేనండి. మరి ఎక్సెల్ షీట్లో ఉన్న నిలువు వరుసలను ఎల్లప్పుడూ కూడా దీనితో సూచిస్తాము? ఆన్సర్ ఆప్షన్ 1 అక్షరాలతో. అక్షరాలతో నిలువు వరుసల నుండి. నెక్స్ట్ అండి. ఎక్సెల్ షీట్లో గణిత ప్రక్రియను చేయాలంటే ఫార్ములా ముందు ఈ చిహ్నాన్ని ముందుగా టైప్ చేయాలి. ఏ చిహ్నాన్ని మనము ఫార్ములాను ఉపయోగించేటప్పుడు చేయాలి అంటే ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ఈక్వల్ను ఉపయోగించి మనం ఫార్ములాని, ఎక్సెల్లో ఫార్ములాని యావరేజ్ అన్న ఈజ్ఈక్వల్ సమ్ ఇంటూ ఈజ్ఈక్వల్ సమ్ అన్ని ఒక సెల్ నుండి ఇంకో సెల్ వరకు డ్రాగ్ చేస్తే మనకి ఆన్సర్ అయితే వస్తుందండి. మరి 10వది. ఎక్సెల్ షీట్లో ఉన్నటువంటి తరగతి గది విద్యార్థుల మార్కుల్లో ఎంతమందికి ఎక్కువ మార్కులు వచ్చాయి, తక్కువ మంది మార్కులు వచ్చాయి, పాస్ ఎంతమంది, ఫెయిల్ ఎంతమంది అయ్యారు అనే సంఖ్యను తెలుసుకోవడానికి ఉపయోగపడే పదజాలం ఏమిది? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ కౌంట్ ఇఫ్ అండి. ఇఫ్. కౌంట్ ఇఫ్. ఓకేనండి. కౌంట్ ఇఫ్. ఆప్షన్ 4 అండి. 11వది. వ్రాతపూర్వక సమాచారాన్ని సూక్ష్మంగా, ఆకర్షణీయంగా, విడివిడిగా స్లైడ్ల రూపంలో తయారు చేసి ఇతరులకు ప్రదర్శించడానికి ఉపయోగపడేది?
ఆన్సర్ ఆప్షన్ 3 పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పవర్ పాయింట్ అండి. సార్వత్రిక విద్యా వనరులను సూక్ష్మంగా ఇలా రాస్తాము. సార్వత్రిక విద్యా వనరులను సూక్ష్మంగా ఇలా రాస్తాము. ఆన్సర్ ఆప్షన్ 3 ఓఈఆర్. ఓఈఆర్. నెక్స్ట్ అండి 13వది, భారతదేశంలో ఏ సంస్థ 100 వివిధ రకాల విద్యా సంబంధ కోర్సులను తయారు చేసి ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 3 ఎన్పిటిఏఎల్. ఎన్పిటిఏఎల్. 14వదండి, ప్రపంచవ్యాప్తంగా ఏ సంస్థ అందరికీ మొదటగా ఉచిత సార్వత్రిక వనరులను పరిచయం చేసింది? ఉచిత సార్వత్రిక వనరులను పరిచయం చేసింది. ఆన్సర్ ఆప్షన్ 4 వికీపీడియా. వికీపీడియా. 15వదండి, సాంకేతిక పరిభాషలో సమాచార ప్రసారంలో భాగంగా మొబైల్స్, ట్యాబ్లెట్స్, ఐప్యాడ్స్ దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 4 చేతి ఉపకరణాలు. చేతి ఉపకరణాలకి ఎగ్జాంపుల్గా మనము మరి మొబైల్స్, ట్యాబ్లెట్స్, ఐప్యాడ్స్ని ఉదాహరణగా చెప్పవచ్చండి. 16వది, ఇంటర్నెట్ను ఉపయోగించడంలో గల ఆచార వ్యవహారాలను, సాంప్రదాయాలను, నైతికతను ఈ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 నెటిక్విట్స్. 17వదండి, ఎన్పిఐసిటిఎస్సి. ఎన్పిఐసిటిఎస్సి విధానం 2012లో భాగంగా ఎస్సి అనేది దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 స్కూల్ ఎడ్యుకేషన్. స్కూల్ ఎడ్యుకేషన్. 18వదండి, పాఠశాల విద్యలో జాతీయ ఐసిటి విధానము 2012ను ఆంగ్లంలో సూక్ష్మంగా ఎలా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 ఎన్పిఐసిటిఎస్సి. ఎన్పిఐసిటిఎస్సి. ఇది జాతీయ ఐసిటి విధానము 2012 ఆంగ్లంలో సూక్ష్మంగా ఎన్పిఐసిటిఎస్సిగా పిలుస్తుంటారండి. 19వది, పాఠశాల విద్యలో జాతీయ ఐసిటి విధానం 2012కి సంబంధించినటువంటి సరైన సిఫారసు కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఐసిటి సాధనాలను ఉచితంగా పాఠశాల విద్యార్థులకు అందుబాటులోకి తేవడం అనేది సిఫారసు కానిదండి. మరి సిఫారసు అనేది చూద్దామండి ఒకసారి. ఐసిటి సాధనాలను ఉచితంగా అందరికీ అందుబాటులోకి తేవడము, ఐసిటిని ఉపయోగించడానికి తగిన అవకాశాలను కల్పించడము, ఐసిటి యొక్క ప్రయోజనాలు, పరిమితుల గురించి విమర్శనాత్మకంగా ఆలోచించండి. ఇవన్నీ కూడా సిఫారసు చేసినవండి. నెక్స్ట్ అండి 20 బిట్ అండి, ఐసిటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రతి ఇంటికి అందరినీ ఈ లిటరేట్గా తయారు చేయడము అనేది ప్రభుత్వ విధానం కానిదండి. మరి ఏంటి ప్రభుత్వ విధానం అంటే, ఉపాధ్యాయులకు ఐసిటి నైపుణ్యాలను పెంచడము, ప్రతి ఇంటిలో ఒక్కరినైనా ఈ లిటరేటర్గా తయారు చేయడము, విద్యా ఆరోగ్యమును పెంపొందించి ప్రపంచ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తేవడం, ఇవన్నీ కూడా ఐసిటి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వ విధానంలో భాగం అండి. 21వదండి, సిఐఎల్ కార్యక్రమం ద్వారా పాఠశాలలకు వివిధ కోర్సులకు సంబంధించి ఇచ్చినటువంటి సీడీల సంఖ్య? ఆన్సర్ ఆప్షన్ 1 12 సీడీలు అండి. 12 సీడీలు. నెక్స్ట్ అండి 22వది, నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్. నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అని దీనిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఇంటర్నెట్. నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్, ఇంటర్నెట్. 23వదండి, ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ అని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్. ఆన్సర్ ఆప్షన్ 3 విండ్ సెర్ఫ్. విండ్ సెర్ఫ్. 24వదండి, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? వరల్డ్ వైడ్ వెబ్ అని. ఆన్సర్ ఆప్షన్ 2 బెర్నర్స్-లీ. ఆన్సర్ ఆప్షన్ 2 బెర్నర్స్-లీ. 25వదండి, ఈమెయిల్లో భాగంగా మనం ఎవరికైనా సమాచారం పంపించాలనుకుంటే ఉపయోగపడే ఆప్షన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కంపోజ్. కంపోజ్ చేసి సెండ్ చేయాలండి. ఓకేనండి, ముందు తయారు చేయాలి కదా, ముందు మనం ఆ తర్వాత సెండ్ చేయాలి. నెక్స్ట్ 26వది,
కంప్యూటర్ను ఉపయోగించి మనము ఎవరికైనా లెటర్ రాయాలన్నా, ఫిర్యాదు చేయాలన్నా, దరఖాస్తు చేయాలన్నా ఆ సమాచారాన్ని ఎక్కడ టైప్ చేస్తాము? ఆన్సర్ ఆప్షన్ 4 ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్. 27వదండి, కంప్యూటర్ను ఉపయోగించేటప్పుడు ఏదైనా అనుమానాలు తలెత్తితే మనము నివృత్తి చేసుకోవడానికి ఉపయోగపడే ఆప్షన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 హెల్ప్. మన ఫోన్లో కూడా ఉంటుంది చూడండి, ప్రతి ఆప్షన్లోనూ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత హెల్ప్ అని ఉంటుంది, అదేవిధంగా ఆ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత కూడా హెల్ప్ అని ఉంటుంది, కాబట్టి హెల్ప్ అండి. 28వది, ఎక్కువ మంది విద్యార్థులు సాధించిన మార్కులను కూడటం, సగటు చేయడము, విజేతలను తెలుసుకోవడం దీనిలో సులువు. ఆన్సర్ ఆప్షన్ 1 ఎక్సెల్. 29వదండి, ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేయగానే మనకు కనిపించే షీట్ల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 4 3 షీట్లు అయితే కనిపిస్తాయండి కిందనే, షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని. నెక్స్ట్ అండి 30వది, కంప్యూటర్ పరిభాషలో విలువలేని సమాచారంను ఈ పేరుతో పిలుస్తారు. విలువలేని సమాచారాన్ని ఈ పేరుతో పిలుస్తారు, స్పామ్ మెసేజెస్ అంటారు. నెక్స్ట్ అండి మరలా 1వది, ఈ క్రింది వానిలో సామాజిక మాధ్యమంగా ఉపయోగపడనిది. ఆన్సర్ ఆప్షన్ 4 పవర్ పాయింట్. సామాజిక మాధ్యమంగా ఉపయోగపడింది పవర్ పాయింట్. 2వదండి, డివిడిని విస్తరించండి. డిజిటల్ వెర్సటైల్ డిస్క్ అండి, డివిడి అంటే. 3వదండి, పాఠశాల విద్యలో జాతీయ ఐసిటి విధానం 2012కి సంబంధించి NPICTSCలో పి అనేది దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 పాలసీ. 4వదండి, CAL అనగా ఏమిటి? ఆన్సర్ కంప్యూటర్ అసిస్టెడ్ లెర్నింగ్. నెక్స్ట్ పెట్టండి, సిబిటి అంటే ఏమిటి? మనము సిబిటిలోనే ఎగ్జామ్ రాస్తామండి. ఆన్సర్ ఆప్షన్ 3 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇంతకుముందు ఆఫ్లైన్లో ఉండేది, ఇప్పుడు ఆన్లైన్, అంటే సిబిటి ఫార్మేట్లోకి వస్తుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోకి మన యొక్క టెట్ డిఎస్సి ఎగ్జామ్లు అయితే ఈ విధంగా వస్తున్నాయండి. మరి సిపియు అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. 7వది, ర్యామ్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. 8వది, రోమ్ అనగా ఏమిటి? రోమ్ అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 రీడ్ ఓన్లీ మెమరీ. 9వది, 4 బిట్స్ అనగా ఏమిటి? 4 బిట్స్ అంటే బోర్డుకి 1వది 1 నిబెల్. 4 బిట్స్ని మనము 1 నిబెల్ అంటామండి. 10వది, ల్యాన్ అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 లోకల్ ఏరియా నెట్వర్క్. 11వదండి, ఐపీ అడ్రస్లో భాగంగా ఐపీ అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఐపీ అడ్రస్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. 12వదండి, క్రింది వానిలో ప్రత్యక్ష ప్రసారానికి ఉదాహరణ కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 సినిమా. ప్రత్యక్ష ప్రసారం అంటే లైవ్ అండి, జూమ్ యాప్ అంటే లైవే కదండి అది. సో ఇవన్నీ కూడా లైవ్, సినిమా అనేది కాదండి. మరి కంప్యూటర్ యొక్క లక్షణం కానిది ఏమిటి? ఆన్సర్ ఇది ఒక చేతి ఉపకరణం అంటే ఫోను, ట్యాబ్లెట్ ఇవ్వండి. కానీ ఇక్కడ కంప్యూటర్ యొక్క లక్షణాలు వేగము, ఖచ్చితత్వం, విశ్వసనీయత, నిల్వ సామర్థ్యము, నిర్విరామంగా పనిచేయగల సామర్థ్యం, ఇవన్నీ కూడా కంప్యూటర్ యొక్క లక్షణాలు అండి. 14వది, ALU అనగా? ఆన్సర్ ఆప్షన్ 3 అర్థమెటిక్ లాజికల్ యూనిట్. నెక్స్ట్ అండి, కంప్యూటర్ యొక్క నిల్వ సామర్థ్యాన్ని అదనంగా మనకు కావలసినంత పెంచుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 సెకండరీ స్టోరేజ్ యూనిట్ అంటామండి. 16వది,
ఇంటర్నెట్లో తరచుగా సెర్చ్ బార్లో కనిపించే హెచ్టిటిపి అనగా ఏమిటి? హెచ్టిటిపి అనగా ఏమిటి? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్ అండి 17వది, మన కంప్యూటర్లో వ్యక్తిగత సమాచారం కాకుండా కంప్యూటర్ను పని చేయించడానికి అవసరమైనటువంటి సాఫ్ట్వేర్లన్నీ సాధారణంగా ఏ డ్రైవ్లో నిల్వ చేస్తాము? ఆన్సర్ ఆప్షన్ 1 సి డ్రైవ్లో అయితే నిల్వ చేస్తుంటామండి. మరలా 120 బిట్లతో ఐసీటీ మీద నెక్స్ట్ వీడియో ఉందండి. తప్పనిసరిగా ఈ వీడియోని ఫాలో అయ్యి ఆ వీడియోని కూడా ఫాలో అవ్వండి. ఎందు గురించి అంటే వీటి నుంచి తప్పనిసరిగా 2 మార్కులు అయితే వచ్చే అవకాశం ఉందండి. మరి అంత వాల్యుబుల్ బిట్స్తో కూడినటువంటి బిట్స్ అండి. ఓకేనండి. నెక్స్ట్ అండి 18వది, ఈ క్రింది వానిలో సరైన కంప్యూటర్ కమాండ్ కానిది ఏమిటి? సరైన కంప్యూటర్ కమాండ్ కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 సమాచారాన్ని పేస్ట్ చేయడానికి కంట్రోల్ పి అనేది నొక్కడము అనేది సరికాదండి. మరి ఈ యొక్క పేస్ట్ చేయడానికి ఉన్న కమాండ్ ఏంటో తెలిస్తే మీరు తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు కాపీ చేయడానికి కంట్రోల్ సి, సేవ్ చేయడానికి కంట్రోల్ ఎస్, మొత్తం సమాచారాన్ని సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ ఏ, మరి పేస్ట్ చేయడానికి ఆప్షన్ ఏంటో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. ఇంటర్నెట్ పరిభాషలో 4G అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 4th జనరేషన్. 4th జనరేషన్. 25 అండి, కంప్యూటర్లో బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 సిపియు. సిపియు. 21ది, ద టెక్నాలజీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్మేటివ్, ఇట్ ఈస్ ద స్కూల్ ద పెడగాజీ దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేటివ్ స్టేటెడ్ బై హోమ్. ఎవరు చెప్పడం జరిగింది? ఈ స్టేట్మెంట్ని ఎవరు చెప్పడం జరిగింది? ఆన్సర్ తాన్యా బైరోన్. తాన్యా బైరోన్. 22వది, ఐసీటీలో సి అనగా ఏమిటి? ఐసీటీలో సి అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 కమ్యూనికేషన్. కమ్యూనికేషన్. 23వది, ఫైల్. FILE ఫైల్, దీనిని విస్తరించుము. ఆన్సర్ ఆప్షన్ 4 ఫ్యూచర్ ఐడెంటిఫికేషన్ అండ్ లొకేషన్ ఎక్స్పెరిమెంట్. ఫైల్ అంటే ఫ్యూచర్ ఐడెంటిఫికేషన్ అండ్ లొకేషన్ ఎక్స్పెరిమెంట్, ఇదే ఫైల్ అండి. MICRను విస్తరించుము. ఆన్సర్ ఆప్షన్ 3 మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ టెక్నాలజీ. మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ టెక్నాలజీ. 25దండి, కంప్యూటర్లో సమాచారాన్ని నిల్వ చేసే సామర్థ్యాన్ని ఏ రూపంలో కొలుస్తాము? ఆన్సర్ ఆప్షన్ 2 బైట్లు. బైట్లు. 26వదండి, కంప్యూటర్లో ఒక ఖచ్చితమైనటువంటి పనిని నిర్వర్తించడానికి మాత్రమే వాడే ప్రోగ్రామ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్. 27వదండి, సమాచారం నిల్వ చేసే సామర్థ్యం ఆధారంగా క్రింది వానిలో సరైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 కిలోబైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్, టెరాబైట్. KMGT. ఓకేనండి. 28వది, ఐసీటీ ప్రసార నియమాలలో లేనిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 మైక్రోసాఫ్ట్ అనేది ఐసీటీ ప్రసార నియమాలలో లేదు. మరి ఏంటంటే మొబైల్, టీవీ, కంప్యూటర్ అండి. ఐసీటీ ప్రసార నియమాల్లో ఉన్నవి మొబైల్, టీవీ, కంప్యూటర్. 29వది, టీవీలో వచ్చే సీరియల్స్, థియేటర్లలో సినిమా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారీ ఏ ప్రసారానికి ఉదాహరణలు? ఇవన్నీ కూడా ఆన్సర్ ఆప్షన్ 4 ముందుగానే రికార్డ్ చేయబడినవి. ముందుగానే రికార్డ్ చేయబడినవి. 35 కీబోర్డ్ దీనిలో భాగంగా ఉంటుంది. కీబోర్డ్. ఆన్సర్ ఆప్షన్ 2 ఇన్పుట్ సాధనాలు. ఇప్పటివరకు 60 బిట్లు అండి, 30, 30, 60 అయ్యాయి. మరలా ఒకటి నుంచండి, ఈ క్రింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది. ఇందులో ఐసీటీ ఏ ఉంటుందండి, ఐసీటీ బి ఉంటుంది. రెండాట్లు కూడా ఇంక్లూడ్ చేసి మీకోసమని చెప్పి గ్యాదర్ చేసుకొని మరి మీకైతే బిట్స్ అయితే ఇస్తున్నానండి. మరి ఎలాంటి లాభాపేక్ష లేనటువంటి, ఎటువంటి రుసుము వసూలు చేయకుండా మీరు అడిగినటువంటి బిట్లను, మీకు ఏ బిట్లు కావాలో అడగండి,
తప్పనిసరిగా అయితే చేస్తాను. కామెంట్ అయితే చేయండి. మరి ఎన్ని కామెంట్లు వస్తున్నాయో కూడా చూస్తాను. దానిలో ఎక్కువగా ఏదైతే వస్తుందో దాన్ని వెంటనే తర్వాత రోజే నేను వీలైనంత వరకు మీకు వీడియో రూపంలో అందించడానికి 90% ట్రై చేస్తానండి. ఓకేనండి. మరి ఈ క్రింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది, మరి దీనికోసం తప్పనిసరిగా అయితే మన ఛానల్ అయితే ప్రమోట్ చేయండి. తప్పనిసరిగా ప్రతి వీడియోని అయితే లైక్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనండి. ఆన్సర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది లినక్స్. ఇక్కడ వినాంప్, విఎల్సి మీడియా, ఎంఎస్ విండోస్ ఇవన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్లు అండి. లినక్స్ అనేది కాదు. రెండోది సమాచారం నిల్వ ఉండే అంశాల ఆధారంగా అనేక ఫైళ్ళ సముదాయంగా దీనిని పిలుస్తాము. ఆన్సర్ ఆప్షన్ 3 ఫోల్డర్. ఈ క్రింది వానిలో ఇన్పుట్ సాధనం కానిది ఏమిటి? ఇన్పుట్ సాధనం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 ప్లాటర్. ఇన్పుట్ సాధనం కానిది ప్లాటర్. సాఫ్ట్వేర్ రకాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 1 2 రకాలు. సాఫ్ట్వేర్ రకాలు 2 రకాలు. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో లేనిది ఏమిటి? లేనిది. మరి దీనికి ఆన్సర్ తెలిస్తే, సిపియులో లేనిది ఏమిటి మీకు ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఆన్సర్ చెప్పేస్తాను. ఆన్సర్ ఆప్షన్ 2 అర్థమెటిక్ లాంగ్వేజ్ యూనిట్. యాక్చువల్గా అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఉంటుందండి, లాంగ్వేజ్ యూనిట్ ఉండదు. ఓకేనండి. ఆరోది మన కంప్యూటర్లో ఉన్నటువంటి సమాచారాన్ని మన మిత్రులు వారు ఎక్కడ ఉన్నా మన కంప్యూటర్ని చూసుకోవడానికి ఏ అప్లికేషన్ ఉపయోగిస్తారు? మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. మన కంప్యూటర్లో ఉన్న సమాచారాన్ని మన మిత్రులు వారు ఎక్కడ ఉన్నా మన కంప్యూటర్ని చూసుకోవడానికి ఏ అప్లికేషన్ ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 ఎనీ డిస్క్. ఎనీ డిస్క్ అనేది మన యొక్క ఇంటి దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ని దూరంగా ఉన్న వేరొక సిస్టమ్తో ఆపరేట్ చేయొచ్చండి. ఆ సిస్టమ్ని, ఆ యొక్క సాఫ్ట్వేర్, ఆ యొక్క అప్లికేషన్ని మనము ఎనీ డిస్క్ అంటామండి. దీనివల్ల మాల్వేర్స్ అంటే మన యొక్క హ్యాక్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంటుందండి. 7వదండి వన్ వే ట్రాన్స్మిషన్కి సంబంధించి ఒకవైపు నుంచే సమాచారం సరైనది కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 మొబైల్స్. దేనిలో మ్యాగ్నెటిక్ శాటిలైట్ ప్రసారం జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 టీవీలలో శాటిలైట్ ప్రసారం అయితే జరుగుతుందండి. 9వది మన వాయిస్ను మనం రికార్డ్ చేయవచ్చు మరియు లైవ్ కూడా చేయవచ్చు. ఇది ఏ ప్రసార సాధనంలోని భాగం? ఆన్సర్ ఆప్షన్ 4 కంప్యూటర్. 10వదండి అవుట్పుట్ యూనిట్ విభాగానికి సంబంధించనిది. ఆన్సర్ ఆప్షన్ 4 పంచ్ పవర్ టేప్స్. 11వదండి సునామీ, భూకంపాలు, వరదలు, చర్చలు, సమావేశాలు మొదలైనవి జరుగుతున్నవే చూపించడము అనేవి వాటిని జరుగుతున్నప్పుడు చూపించే వాటిని మనము ఆన్సర్ ఆప్షన్ 2 ప్రత్యక్ష ప్రసారాలు అంటామండి. 12వది 1 గిగాబైట్ అనగా ఎంత? 1 గిగాబైట్ అనగా ఆన్సర్ ఆప్షన్ 2 1024 మెగాబైట్లు. 1 GB అంటాం కదండి. గిగాబైట్ అంటే జీబీ. 1 GB అంటే 1024 మెగాబైట్స్. ఎంబీ 1024 MB అయితే 1 GB అవుతుందండి. మన జీబీలో ఖర్చు చేస్తున్నా చూసారా. మరి నెక్స్ట్ అండి విండోస్, లీనిక్స్, డాక్స్, మ్యాక్ మొదలైనవి ఏ సాఫ్ట్వేర్ రకానికి చెందింది? ఇందాక చెప్పాను ఇది అప్లికేషన్ కాదు సాఫ్ట్వేర్ అని. మొదలైనవి ఏ సాఫ్ట్వేర్ రకానికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ 3 ఆపరేటర్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అండి. ఆపరేటర్ సిస్టమ్ సాఫ్ట్వేర్. 14వది జాయ్స్టిక్లు, స్పీచ్ రికగ్నైజేషన్ సిస్టమ్, మ్యాగ్నెటిక్ డ్రమ్ములు, టచ్ ప్యాడ్లు మొదలైనవి ఏ రకమైనటువంటి సాధనాలు? ఆన్సర్ ఆప్షన్ 1
ఇన్పుట్ సాధనాలు. 15వదండి సిపియులో పి అనగా ఏమిటి? సిపియులో పి అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రాసెస్, కంప్యూటర్ ప్రాసెస్. 16వదండి విశ్వసనీయత అంటే నిలకడ అన్నది ఎవరు? విశ్వసనీయత అంటే నిలకడ అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 రాస్. నెక్స్ట్ పెట్టండి, మనము కంప్యూటర్లో ఒక అప్లికేషన్ను ఎన్నిసార్లు ఉపయోగించినా ప్రతిసారి కూడా అదే ఫలితాలను చూపిస్తుంది. ఇది కంప్యూటర్ యొక్క లక్షణాలలో దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 విశ్వసనీయత. 18వదండి ఎల్సిడి అంటే ఏమిటి? ఎల్సిడి అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 లిక్విడ్. ఎల్ అంటే లిక్విడ్. 19వదండి ఒక బైట్ ఎన్ని బిట్స్కి సమానం? ఆన్సర్ ఆప్షన్ 2 8 బిట్స్కి అండి. 8 బిట్స్కి ఒక బైట్ అనేది సమానం అండి. 25 వైఫై అనగా ఏమిటి? వైఫ్ కాదండి, వైఫై. ఆన్సర్ ఆప్షన్ 4 వైర్లెస్ ఫిడెలిటీ. ఆప్షన్ 4 వైర్లెస్ ఫిడెలిటీ. ఇప్పటి వరకు 80 బిట్లు అయితే అవ్వడం జరిగాయండి. 30, 20 అండి. ఇప్పుడు మరొక 30 అండి. ఈ క్రింది వానిలో హార్డ్వేర్ ఉపకరణం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 జావా లాంగ్వేజ్. 2వదండి స్మార్ట్ బోర్డులలో ఉన్న ప్రత్యేక పరిజ్ఞానం ఏది? స్మార్ట్ బోర్డ్స్. ఆన్సర్ ఆప్షన్ 1 డిజిటల్ విజన్ టచ్ అండి. డిజిటల్ విజన్ టచ్. 3వది సిడి అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 కాంపాక్ట్ డిస్క్. నెక్స్ట్ 4వదండి సిడి డివిడీలలో నిల్వ సామర్థ్యం ఎంత ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 సిడీలో అయితే 700 MB ఉంటుందండి. అదే డివిడీలో అయితే 4.7 GB. సిడీలో 700 MB, డివిడీలో 4.7 GB. నెక్స్ట్ అండి 5వది డిఎల్పిని విస్తరించండి. ఆన్సర్ ఆప్షన్ 3 డిజిటల్ లైట్ ప్రాసెసింగ్. 6వదండి విఎల్సి సాఫ్ట్వేర్ అనేది ఒక. ఆన్సర్ ఆప్షన్ 2 వీడియో ప్లేయర్. నెక్స్ట్ పెట్టండి వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్లకు మరో పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 క్లయింట్ సర్వర్ సాఫ్ట్వేర్. వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్లకు మరో పేరే క్లయింట్ సర్వర్ సాఫ్ట్వేర్. 8వదండి ప్రపంచవ్యాప్త కంప్యూటర్ల అనుసంధాన వ్యవస్థగా దీనినైతే పిలుస్తారు? ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ల అనుసంధాన వ్యవస్థగా దీనిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 ఇంటర్నెట్. 9వదండి కదలిక లేని చిత్రాలకు క్రమ పద్ధతిలో చలనం కలిగించి సన్నివేశంలో చూపించే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 యానిమేషన్. 10వదండి యథార్థ సంఘటనలను కృత్రిమంగా సృష్టించి కళ్ళకు కట్టినట్లు చూపించడాన్ని మనం ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 1 సిమ్యులేషన్. మరి 11వదండి వేరువేరు ప్రాంతాలలో నివసించే వ్యక్తులు జరిపే ప్రతిచర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 టెలికాన్ఫరెన్స్. వేరువేరు ప్రాంతాల్లో నివసించే వ్యక్తులు జరిపే ప్రతిచర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారాన్ని, అంటే వేరువేరు ప్లేసుల్లో ఉంటూ వాళ్ళు మాట్లాడుకోవడాన్ని టెలికాన్ఫరెన్స్ అంటామండి. నెక్స్ట్ పెట్టండి విదలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 వైగాటస్కీ. నెక్స్ట్ 13వదండి స్కఫోల్డింగ్ వ్యూహాలను తెలియజేసిన వ్యక్తి ఎవరు? స్కఫోల్డింగ్. ఆన్సర్ ఆప్షన్ 2 స్కిన్నర్. 14వదండి
ఫ్రీవేర్లు అనగా ఏమిటి? ఫ్రీవేర్లు అనగా ఆన్సర్ ఆప్షన్ 2 ఉచిత సాఫ్ట్వేర్లు. ఫ్రీవేర్లు అంటే ఉచిత సాఫ్ట్వేర్లు. 15వది ఈ క్రింది వానిలో సైబర్ నేరంగా పిలువబడినది. సైబర్ నేరంగా పిలవబడినది ఉచిత సాఫ్ట్వేర్లను వాడుకోవడం. సైబర్ నేరం కాదండి అది. మరి ఏంటంటే సైబర్ నేరం? హ్యాకింగ్, గ్రంథ చౌర్యం, ఏకాంత భగ్నం ఇవన్నీ కూడా సైబర్ నేరంగా పిలువబడుతుందండి. 16వది ఇతర కంప్యూటర్లో ఉన్న సమాచారాన్ని వారికి తెలియకుండా తస్కరించడాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 హ్యాకింగ్. 17వది ప్లగారిజం అనే సాఫ్ట్వేర్ను ఈ అంశమును అరికట్టుటకు ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 గ్రంథ చౌర్యం. ప్లగారిజం గ్రంథ చౌర్యానికి ఉపయోగిస్తారండి. 18వది విద్యార్థులు తయారు చేసినటువంటి నివేదికలను ఒక ఫైల్ రూపంలో భద్రపరచడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 పోర్ట్ఫోలియో. 19వది అసలు పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే ఒక విద్యార్థి యొక్క అతను చేసినటువంటి డ్రాయింగ్ కానీ అతను రాసినటువంటి ఎగ్జామ్ కానీ అన్నిటినీ కూడా వారు చేసిన స్కిల్స్ అన్నింటినీ కూడా ఒక దగ్గర పొందుపరచడం అంటే దాన్నే విద్యార్థి యొక్క పోర్ట్ఫోలియో అంటామండి. అలాగే కొంతమంది విద్యార్థుల యొక్క పోర్ట్ఫోలియో, విద్యార్థులు తయారు చేసినటువంటి నివేదికలను ఒక ఫైల్ రూపంలో తయారు చేయడాన్ని పోర్ట్ఫోలియో అంటారండి. అలా ప్రతి పిల్లవాడికి పోర్ట్ఫోలియో తయారు చేయాలండి మీరు ఉపాధ్యాయుడిగా అయిన తర్వాత. ఓకేనండి, ఆల్ ద బెస్ట్ అండి. మీరు ఎలాగ నిబద్ధతతో చదవండి, మీకు తోడుగా అయితే నేను ఉంటాను. మీకు ఏ వీడియోలు కావాలో చెప్పండి, లాభాపేక్ష లేకుండా. ఎందు గురించి చెప్తున్నానంటే ఇప్పుడు కొంతమంది కొద్దిగా సబ్స్క్రైబ్స్ రాగానే, వ్యూస్ రాగానే వెంటనే పెయిడ్ ఛానల్లో లేదంటే ఒక 100 గ్రాండ్ టెస్టులు తయారు చేసి వెంటనే దాన్ని ఒక యాప్ని క్రియేట్ చేసేసి యాప్లో పెట్టేసి ఇలా చేస్తున్నారు. అది మాత్రం నా వరకు కూడా వచ్చాయి. సార్ మీరు చేసే వీడియోలని మాకు కూడా చేయండి, మా దానిలో పెట్టండి, పలానా అమౌంట్కి అమ్ముదాము అని చాలామంది నాకు రెఫర్ చేశారు. కానీ చాలామంది చేస్తున్నారు, మనకి అటువంటి లాభాపేక్ష లేదండి. మరి మీరు నాకు సపోర్ట్ మీరేనండి, నాకు బలం మీరే. నాకు ఎటువంటి లాభాపేక్షతోనే సంబంధం లేదు, మీరు లైక్ చేస్తే చాలు అనే కాన్సెప్ట్ అని నేను ముందుకెళ్తున్నాను. నా యొక్క ప్లేలిస్ట్లో డిఎస్సి ప్లేలిస్ట్లో చూడండి, ఒక వందల బిట్లతో కూడినటువంటి అనేక వీడియోలు మీరు చూడొచ్చు. మరి అలా చేస్తున్నానంటే ఒక కారణము, మరి లాభాపేక్ష ఉండకూడదు, జనాలందరికీ చేరాలని అనేది నా ఉద్దేశం అండి. మరి తప్పనిసరిగా లైక్ చేస్తే ఎక్కువ మందికి చేరుతుందండి, దయచేసి మర్చిపోవద్దు. ఓకేనండి, దీనిని ఒక స్కోరింగ్ గైడ్గా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3 రూబ్రిక్. 25 రూబ్రిక్లోని సోపానాలను ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 గుడ్ రిచ్. 21 ట్విట్టర్ సమాచారమును పోస్ట్ చేయడాన్ని ఏమంటారు? ట్విట్టర్ సమాచారాన్ని పోస్ట్ చేయడాన్ని ఆన్సర్ ఆప్షన్ 3 మెసేజ్ అంటామండి. పోస్ట్ చేయడాన్ని మెసేజ్ అంటారు. ఇక్కడ ఇక్కడ రెండు ఒక్కలా పడిపోయాయి. సో ఆన్సర్ ఆప్షన్ 3 మెసేజ్, ఏదైనా 2 or 3. ఓకేనండి. 22 సామాజిక మాధ్యమాలలో ప్రస్తుతం అత్యంత శక్తివంతమైనటువంటి సాధనంగా దేనిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఫేస్బుక్. 23 ఏ సామాజిక మాధ్యమంలో గరిష్టంగా 140 అక్షరాలతో మెసేజ్ను పోస్ట్ చేయవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 2 ట్విట్టర్లో 140 అక్షరాలతో మెసేజ్ను పోస్ట్ చేయవచ్చండి. 24 దీనిని స్మార్ట్ ఫోన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా అని పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3 వాట్సాప్. 25 ఈ క్రింది ఏ సామాజిక మాధ్యమంలో ఎక్కువగా విద్యావంతులు, నిపుణులతో కూడినటువంటి చర్చలు జరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ 4 లింక్డ్ఇన్. 26 భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్సులకి గల సూక్ష్మ రూపం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 మూక్. దీని మీద ఎక్కువ బిట్లు అయితే వస్తుంటాయండి.
భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్సులకి గల సూక్ష్మ రూపమే మూక్ ఎంఓఓసి. మరి 27వది ఎంఓఓసిలో ఎం అనేది దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 మ్యాసివ్, MASSIVE మ్యాసివ్. 28వది స్వయం అనే కార్యక్రమాన్ని తయారు చేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 MHRD. నెక్స్ట్ అండి 29వది భారతదేశంలో ఏ కార్యక్రమం ద్వారా ఉచితంగా వీడియో కోర్సులు మెటీరియల్ను అందిస్తున్నారు? ఏ కార్యక్రమం ద్వారా ఉచితంగా వీడియో కోర్సులు మెటీరియల్ను అందిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 స్వయం. మరి వీడియోకి వచ్చినటువంటి లాస్ట్ బిట్ అండి. దయచేసి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే లైక్ కామెంట్లేనండి మాకు బహుమానాలు. మరి ఎటువంటి లాభాపేక్ష చూడడం లేదు, దయచేసి గుర్తించండి. మరి స్వయం అనే కార్యక్రమంలో ఎం దేనిని సూచిస్తుంది? దేనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.